నజరేయుడైన యేసు పైన ఉన్న దేవుని పాలనా పరిధిని, కింద ఉన్న మానవ పాలనా పరిధిని ఏకం చేస్తున్నాను అని ప్రకటించిన ఒక మొదటి శతాబ్దపు యూదుడు. దీనిని ఆయన దేవుని రాజ్య ఆగమనం అని పిలిచాడు. ఇక్కడ భూమిపైన వారి అనుదిన జీవితాలు గడుపుతూనే ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రజలు తనను వెంబడించాలని ఆయన ఆహ్వానించాడు. కొండమీద ప్రసంగం అని పిలిచే బోధల సంకలనాల్లో ఆయన మాట్లాడింది దీని గురించే. నువ్వు గనుక దేవుని పరలోక జీవం ఇక్కడ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది అని నమ్ముతుంటే అది నీ ప్రతి ఆస్తులతో సహా ప్రతి అంశంపైన నీ దృక్పథాన్ని సమూలంగా మార్చివేస్తుంది. నిజానికి దేవుని పరలోక జీవాన్ని, దాని సన్నిధిని అనుభవించడానికి ఉన్న అతి పెద్ద అడ్డుబండ మనం కలిగి ఉన్న వస్తు సామాగ్రి మాత్రమే. యేసు వాడిన మాటలకు అక్షరార్థంగా పోగు చేసుకున్న వస్తువులు అని అర్థం. అంటే అది మన వస్తు సామాగ్రి నిల్వ. అవును, కొంతమంది దగ్గర చాలా వస్తువులు నిల్వ ఉంటాయి. కానీ వస్తువులు పోగు చేసుకోవటం సహజమే కదా. మన వస్తు సామాగ్రి మన జీవితాన్ని తేలిక చేస్తుంది. నా వస్తువులు నాకు భద్రతనివ్వగలవు, అది నాకు స్వేచ్ఛని ఇస్తుంది అని మనం అనుకుంటాం. కానీ అది అలా కాదని యేసు చెప్పాడు. భూమి మీద మీకోసం వస్తువులను కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట, తుప్పు వాటిని తినివేస్తాయి. దొంగలు దాడి చేసి దోచుకుంటారు. సరే, కాని నేను నా వస్తువులని కాపాడుకోగలిగితే ఏమవుతుంది? అలా అయితే ఇక నీ ధ్యాసంతా నీ వస్తు సామాగ్రిని భద్రం చేసుకోవడానికే సరిపోతుంది. మన ధ్యాసని వేరే చోటికి మళ్లించినప్పుడే మనకి మంచి జీవితం అనేది ఉంటుందని యేసు చెబుతున్నాడు. పరలోకంలో మీ వస్తువులను నిల్వ చేసుకోండి. పరలోకంలోనా? ఈ పరలోక వస్తువులు అంటే ఏమిటో? అది ఎలాంటి వస్తువులంటే అది చాలా భద్రంగా ఉండేది. ఏ విధంగానూ దాన్ని చెరపడానికి వీలు కాదు. పైగా అది ఈ భూమి మీద ఉన్న మన వస్తు సామాగ్రికి పూర్తిగా వేరుగా ఉంటుంది. దేవుని పరలోక రాజ్యం దానితోనే తయారయ్యింది. దానిని నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తావో ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద అంత ఎక్కువగా అనుభవిస్తావు. సరే, మరి నేను అలాంటి వస్తువులను ఎలా సంపాదించాలి? మనం దేవుణ్ణి, మన పొరుగువాణ్ణి ప్రేమిస్తే ఆ దేవుని పరలోక రాజ్యాన్ని ఇప్పుడే అనుభవించగలం అని యేసు చెప్పాడు. మనం యేసు బోధలను అనుసరించినప్పుడు పరలోకం, భూలోకం ఏకమైన సమయంలో అది శాంతి, సాఫల్యంతో నిండిన ఒక గొప్ప అనుభవం. అంటే ఒక దయగల మాట చెప్పడం, ఔదార్యంతో నిండిన పని చేయడం, క్షమించడం, దయాగుణం చూపించడం, ఇలాంటివా? అవును, అలాంటి వస్తువులను పోగు చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనం అలవాటు చేసుకునే ప్రేమపూర్వక సంబంధాలు నూతనపరచబడిన సృష్టిలోకి ప్రవేశిస్తాయి. మనం దేనిని పోగు చేసుకుంటామో అది నెమ్మదిగా మనల్ని తన స్వరూపంలోకి మార్చివేస్తుంది. లేక యేసు చెప్పినట్టు, నువ్వు పోగు చేసుకున్న వస్తువులు ఎక్కడ ఉంటాయో అక్కడే నీ హృదయం ఉంటుంది. బాగుంది. అంటే నేను నా ఆశలను, కోరికలను ఏవి సరైనవో వాటి మీద నిలుపుకోవాలన్నమాట. అవును, వాస్తవానికి దీనంతటినీ వివరించడానికి యేసు ఒక స్పష్టమైన చిత్రాన్ని వాడుకున్నాడు. దేహానికి కన్నే దీపం. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. తేటగా ఉన్న కన్ను అనేది హెబ్రీ బైబిల్లో ఔదార్యంతో మేటి అని చెప్పడానికి ఒక అలంకారం అయితే, చెడిన కన్ను అనేది లోభత్వంతో నీ వస్తువులను దాచిపెట్టుకునేదానికి ఒక రూపకంగా ఉంది. చెడిన కన్ను అనేది నిన్ను నువ్వు త్వరగా నాశనం చేసుకోవడానికి ఒక మార్గం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిగా ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంత గొప్పదో. అబ్బో, కాబట్టి నేను నా సామాగ్రి అంతా వదిలించుకోవాలన్నమాట. కావచ్చు, సరిగ్గా అదే చెయ్యమని యేసు ఒక ధనవంతుడితో చెప్పాడు. అంతిమంగా ఇదంతా మన ప్రాధాన్యతల గురించి. ఇక్కడ యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఎవ్వడూ ఇద్దరు యజమానులకి సేవకుడిగా పనిచేయలేడు. వాడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తాడు, లేకపోతే ఒకరి పట్ల నమ్మకంగా ఉండి ఇంకొకరిని తిరస్కరిస్తాడు. నువ్వు దేవుణ్ణి, ఆస్తిని ఇద్దరినీ సేవించలేవు. ఆస్తి అనేది మన పూర్తి విధేయతని కోరే ఒక క్రూరమైన యజమాని. నా సామాగ్రి నా స్వంతం అనుకుంటాను గాని అది త్వరలో నన్ను స్వంతం చేసుకుంటుంది. ఇది నిజంగా ప్రమాదకరం. అందుకే యేసు చాలా కరుగ్గా చెప్పాడు. మన జీవితాల్లో పరలోకం, భూమి ఏకమయ్యే స్థితిని మనం అనుభవించకుండా మన వస్తు సంపద అడ్డుకుంటుంది. సరే గాని మనం వాస్తవానికి వద్దాం. నేను బ్రతకాలంటే వస్తువులు కావాలి కదా. నాకు ఆహారం కావాలి, బట్టలు కావాలి. ఈ ఆలోచనలన్నిటినీ కలిపి కట్టడానికి
చేయడానికి యేసు మన వస్తు సామాగ్రి గురించి ఒక చివరి బోధ మనకిచ్చాడు. దేవుడు ఈ సృష్టి అంతటిని ఎంత సమృద్ధితో నింపాడో, ప్రతి జీవికి తనకు కావలసినంత ఎలా అందుబాటులో ఉన్నదో ఆలోచించమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఒక ఔదార్యం గల తండ్రిగా నమ్మి దేవుణ్ణి, నీ పొరుగువారిని ప్రేమించడాన్ని నీ ప్రాధాన్యతగా చేసుకుంటే నీ అవసరాలు వాటికవే తీరడం నువ్వు గమనిస్తావు. నీ స్వంత జీవితంలోనే పరలోకం భూమి ఏకమవుతున్న అనుభవం ద్వారా కలిగే గొప్ప శాంతిని నువ్వు కనుగొంటావు. నేను మీతో చెప్పేదేమంటే, ఏమి తింటామో ఏమి తాగుతామో అని మీ జీవితం గురించి, ఏమి ధరించాలో అని మీ దేహం గురించి చింతపడొద్దు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తనాలు వేయవు, పంటలు పండించవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే విలువైనవారు కాదా? మీలో చింతపడటం ద్వారా మీ జీవితకాలాన్ని ఒక గంటసేపు పెంచుకోగలరా? ఇక వస్త్రాల గురించి మీరెందుకు చింతించాలి? పొలాల్లో ఉన్న లిల్లీపూలు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు, బట్టనీ వడకవు. కాని తన పూర్తి వైభవంతో నిండిన సొలొమోను కూడా వాటిలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదు. ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డిని కూడా దేవుడు ఇంతలా అలంకరిస్తే, అల్ప విశ్వాసం గలవారలారా, మీకు మరి తప్పకుండా వస్త్రాలతో అలంకరిస్తాడు కదా. కాబట్టి మేమేం తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అని చెప్పి చింతపడవద్దు. రాజ్యాలన్నీ ఈ వస్తువుల కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. అవన్నీ మీకు అవసరం అని పరలోకంలో ఉన్న మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని జరిగించండి. అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. రేపటి గురించి చింతించవద్దు, రేపు దాని గురించి అదే చింతిస్తుంది. ఏ రోజుకు చెందిన కీడు ఆ రోజుకి సరిపోతుంది. ఔదార్యం గురించి, మన వస్తు సామాగ్రితో దేవుణ్ణి విశ్వసించడం గురించి యేసు చేసిన బోధ ఇది. తర్వాత ఇతరులకి తీర్పు తీర్చడానికి బదులుగా మనకు మనమే తీర్పు తీర్చుకోవడం గురించి ఆయన బోధించబోతున్నాడు.